ఇవాళ మాయ మాటలతో మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ కథ గిట్లున్నది. బీజేపీలో చూద్దాం ఒకసారిగా. జరా బీజేపీ ఆయన ఒక రఘునందన్ అని నిల్చున్నాడు, ఆయనది కూడా చూపిపోయి జరిగా. అందరూ ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2000 రూపాయలు వ్యక్తిగతంగా వ్యక్తిని మరుగుదలైతే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి దుబ్బాకటి బస్టాండ్ పార్టీ ఈ సందర్భంగా ఏమన్నాడే దుబ్బాకలాగా రామలింగం 10 నిమిషాలు కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. దుబ్బాకలో రామలింగన్న బై ఎలక్షన్ వస్తే ఈయన నిలబడ్డాడు. ఆడేం చేసిండు, నన్ను గెలిపిండి ప్రతి రైతుకు 2 ఎడ్లు ఒక బండి కొనిస్తా అన్నాడు. ప్రతి నిరుద్యోగ యువకుడికి నా సొంతం 2000 ఇస్తా అన్నాడు. రైలు తెస్తా అన్నాడు, టెక్స్టైల్ పార్క్ తెస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఈయన కూడా మస్తు చెప్పిండు. అయితే పాపం ప్రజలు నమ్మి దుబ్బాకల ఓట్లేసింది. 4 ఏళ్ల తర్వాత మొన్న ఎలక్షన్ వచ్చింది. మళ్ళా బిడ్డ నువ్వు గన్ని చెప్పి మమ్మల్ని మోసం చేస్తావా అని దుబ్బాక ప్రజలు మడత పెట్టి ఉతికిరు కదా అంటే 54,000 ఓట్లతో ఓడిపోయింది. మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డిని 54,000 ఓట్లతో గెలిపించిండు. మరి ఒక్కసారి దుబ్బాకోళ్ళని మోసం చేసిన రేపు నరసాపురంలో చేయడా? మరి అసంటోళ్ళకి వేసి మోసపోదామా? దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వాళ్లకు 10-11 తెలంగాణ, కానీ మన కేసీఆర్ కు తెలంగాణనే ముఖ్యం, మన బీఆర్ఎస్ కు తెలంగాణనే ముఖ్యం. అందువల్ల దయచేసి ఈ ఎన్నికల్లో మనందరం కూడా గొంతు ఎత్తి పార్లమెంట్ లో మాట్లాడేటువంటి మన వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుందాం. ఈ బీజేపీ కాంగ్రెస్ లు తెలంగాణ గొంతు విసుకుతాయి తప్ప ఏ రోజు కూడా గొంతు ఎత్తేటువంటి వాళ్ళు కాదు. అందుకోసం మనందరం కూడా ఒక్క నెల రోజులు కష్టపడండి. ఒక నెల రోజులు దయచేసి వెంకట్రామరెడ్డి గారి కోసం కష్టపడండి. మేము 5 ఏళ్లు సునీతమ్మ గారు, వెంకట్రామరెడ్డి గారు, నేను, మేమందరం కూడా మీకోసం పోరాడతాం, మిమ్మల్ని కష్ట సుఖాల్లో కాపాడుకుంటాం. అదే విధంగా మన వెంకట్రామరెడ్డి గారు 100 కోట్ల రూపాయలతో మన కార్యకర్తల పిల్లల్ని చదివించడానికి విద్యానిధిని తన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తా ఉన్నారు. మీ పిల్లలు ఏదైనా పెద్ద చదువులు చదవాలంటే తన సొంత డబ్బులతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లల్ని చదివిస్తా అంటుండు. కాన్స్టిట్యున్సీకి ఒక ఫంక్షన్ హాల్ కట్టి 1 రూపాయికే ఫంక్షన్ హాల్ ఇస్తా కార్యకర్తల పిల్లల పెళ్లిళ్లకు అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆయన గురించి నాకు బాగా తెలుసు. గతంలో సంగారెడ్డిలో జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు దుబ్బాకలో ఒక చేనేత కార్మికుల కుటుంబాలు తల్లి తండ్రి చనిపోతే పిల్లలు దరఖాస్తు తీయడానికి పోతే ఆ పిల్లల్ని దత్తత తీసుకొని పిల్లల్ని చదివించి ఉద్యోగం ఇప్పించి ఇవాళ దగ్గరుండి సొంత పిల్లల్లాగా పెళ్లి చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. మా సిద్దిపేటలో ఒక హమాలి రైస్ మిల్ లో పనిచేసే హమాలి బిడ్డకు డాక్టర్ సీట్ వస్తే హమాలి పోయి ఆయన దరఖాస్తు ఇచ్చి దండం పెడితే ఆ అమ్మాయిని దత్తత తీసుకొని ఆ అమ్మాయిని ఇలా డాక్టర్ చదివించినటువంటి గుణం ఆయనకున్నది. ఇంకా అట్లా చాలా ఉన్నాయి. ఆయన దగ్గర పనిచేసే బాబు అనే ఒక అటెండర్ మొన్న యాక్సిడెంట్ అయి చావు బతుకుల్లో ఉండే యశోద హాస్పిటల్ చేర్పించి మొత్తం డబ్బులు ఇచ్చి ఆయనను బతికించడం కోసం ప్రయత్నం చేసి వెంకటేశ్వర స్వామికి మొక్కిండు. ఆయన నాకు సేవ చేసిండు. చిన్న ఆడపిల్లలు ఆయన బతుకుతే తిరుపతికి వచ్చి ఎంట్రికలు ఇస్తా అన్నాడు. గా ఎంట్రికలు ఇప్పుడు ఆయన గుండు కనబడుతున్నది. అంటే ఎవరన్నా మన దగ్గర పనిచేసే అటెండర్ కోసం కూడా అంత ప్రేమ ఆప్యాయత చూపించే గుణం ఆయనలో ఉన్నది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. అన్నం ఉడికిందా లేదా అని చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది. వెంకట్రామరెడ్డి గారికి ప్రజలకు సేవ చేసే గుణం ఉన్నది, ధనం ఉన్నది, మరి దాన గుణం ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ కార్యకర్తలారా, ఇది మన పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైన సీటు, మెదక్ సీట్. మెదక్ అనేది మన బీఆర్ఎస్ పార్టీకి కంచు కోట లాంటిది. ఈ మెదక్ పార్లమెంట్ సీట్ ఆనాడు విజయశాంతిని గెలిపించాం, తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాం, ఇప్పుడు వెంకట్రామరెడ్డి గారిని గెలిపించి మరొక్కసారి మన సత్తా చాటుకుందామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. మీరెవరు అధైర్యపడొద్దు. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా అది కొద్ది కాలం మాత్రమే, కొద్ది కాలం మాత్రమే.
ధైర్యంగా ఉండండి. ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా నేనుంటా, సునీతమ్మ ఉంటది, మనకు తోడుగా వెంకట్రామరెడ్డి గారు ఉంటారు. ఎవరు ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. గంటన్నర సేపట్లో మేము వస్తాం మీ దగ్గరికి. ఎక్కడ వాళ్ళేదో భయపెట్టిస్తేనో బెదిరిపోయేటోళ్ళమా మనం? ఉద్యమాల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, పోరాటాల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. పోరాటాలు త్యాగాలు ఈ తెలంగాణ ప్రజల కోసం చేసిన చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అందువల్ల మనం కలిసి పనిచేద్దాం. ఈ కష్టకాలంలో కార్యకర్తలు మన పార్టీ గౌరవాన్ని కాపాడండి, మన పార్టీ కోసం నిలబడండి. ఎవరైనా కొంతమంది నాయకులు పోవచ్చు, స్వార్థ పరులు పార్టీని వీడొచ్చు, కానీ మీలాంటి కార్యకర్తలకు నిజంగా మీ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నా తక్కువే అనిపిస్తా ఉంది నాకు. మీ నిజాయితీ, మీ స్ఫూర్తి 3 గంటలైనా కదలకుండా మీ పట్టుదల చూస్తే వెంకట్రామరెడ్డి గారి గెలుపు ఖాయం 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 అనిపిస్తా ఉంది. జై తెలంగాణ. థ్యాంక్ యూ. అందరు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాను. మెల్లగా చూసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన శివకుమార్ గారు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గారు చెప్తారు. ఈనాటి మెదక్ పార్లమెంటరీ సమావేశానికి జరిగిందనేది కూడా వాళ్ళకి అర్థమైపోయింది. దాని కొరకే ఇప్పుడున్న పార్టీ కార్యకర్తల కొరకు ఏదైనా చేస్తామనే స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా మన కార్యకర్తలు రెండు గమనించుకోవాలి. కాంగ్రెస్ అంటున్నాం, కానీ కాంగ్రెస్ కాదు మనకు ప్రమాదం. ముందున్నది ఏమదంటే బీజేపీతోనున్నది. ఇప్పుడున్నది కాంగ్రెస్ పరిస్థితి ప్రజలలో దాని ఆగమైపోయింది. కాంగ్రెస్ పరిస్థితి బీజేపీ కింది స్థాయి నుంచి వస్తుంది కాబట్టి దాన్ని గమనించి మనం ముందుగా పసిగట్టి కార్యకర్తలందరూ కూడా వాళ్ళు ఏదైతే కింది నుంచి వస్తారో దాన్ని మనం పసిగట్టి దానికి ఎదురుగా మనం జవాబు చెప్తూ ప్రజలను మోటివేషన్ చేసి మన వైపు తింపుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది మనం చేయాల్సిన పని. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మేము ఏదో చేసినాం అంటారు, కానీ మన రాష్ట్రానికి చేసింది ఏం లేదు. వాళ్ళు ఏం చేసిరు అనేది మనందరికీ కూడా తెలుసు. దాని కొరకు మనం జాగ్రత్తగా గ్రామంలో కమిటీలు వేసుకొని, బూత్ కమిటీలు కూడా మనం వేసుకొని ఒక 15 నుంచి 20 రోజులు కష్టపడితే మొన్ననే మనం 9,000 మెజార్టీ ఇచ్చినాం. మన నర్సాపూర్ మండల్ కూడా ఎంత మెజార్టీ ఇచ్చిందో మనందరికి తెలుసు. అదేవిధంగా ఈసారి మనం తక్కువ 5,000 మెజార్టీ